అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా? వారణాసి భానుమూర్తి గారు రచించిన 'వృద్ధుడి చర్మాంకం' అనే కథను విందామా? అర్ధరాత్రి అయినా ఇంకా నిద్ర రాలేదు పరంధామయ్యకి. నిద్ర వచ్చిందంటే వింత గాని, నిద్ర పట్టకపోవడం అనేది మామూలు విషయమే ఈ వయసులో. హాల్‌లో జీరో లైట్ బల్బు వెలుగుతుంది గుడ్డి గుడ్డిగా తన జీవితంలాగే. ఫ్యాన్ గాలికి కిర్రు కిర్రుమని శబ్దం చేస్తున్న కొక్కిళ్ళో లేని కిటికీ తలుపులు. ఒక్కొక్కసారి గాలికి శబ్దం చేసుకుంటూ ముందుకు వెనక్కి కొట్టుకుంటున్నాయి. కిటికీ చెక్క తలుపుల్లాగా తన గుండె ఎన్నోసార్లు బలంగా, వేగంగా కొట్టుకుంటూ ఊగిసలాడుతుంది. తను లేచి కిటికీ తలుపులు వేద్దామనుకుంటున్నాడు. కానీ ఓపిక ఏది? దుమ్ము పట్టి 50 ఏళ్ల నుండి తనతో సహవాసం చేస్తూ కిర్రుకిర్రుమని శబ్దం చేస్తూ తిరుగుతున్న ఫ్యాన్ రెక్కల శబ్దం తన రెక్కలు అడిగిన వృద్ధాపాన్ని పదే పదే గుర్తుకు చేస్తుంది. బేరింగ్లు చెడిపోయిన ఫ్యాన్ చేసే వింత శబ్దం వింటూ నిద్రపోవడం తనకు అలవాటే. తను సావిత్రిని పెళ్లి చేసుకున్న రోజుల్లో తెచ్చుకున్న ఓరియంట్ ఫ్యాన్ అది. 50 ఏళ్లైనా ఇంకా ములుగుతూనే పనిచేస్తుంది. ఈ ఇల్లు తను కష్టపడి ఊరవతల కట్టించుకున్నాడు. ఆ రోజుల్లో ₹1,00,000 వ్యయంతో ఈ 2 రూముల ఇల్లు కట్టించి 50 ఏళ్లు దాటింది. తనకు ముసలి వయసు వచ్చినట్లుగా ఈ ఇంటికి ఆలనా పాలనా లేక పాతబడిపోయింది. ఇంటికి సున్నాలు కొట్టించింది 25 సంవత్సరాల క్రితం పెద్దోడి పెళ్లి కోసం. పెద్దోడి పెళ్లికి పైన ఒక రూమ్ వేయించాడు తను. పిల్లలు వస్తే హాయిగా ఉంటారని. పెద్దోడు పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయి 25 సంవత్సరాలు దాటింది. ఇంతవరకు వాడి ముఖం తను చూడనేలేదు. ఎక్కడున్నాడో ఏమో పెద్దోడు కనీసం ఫోన్ కూడా చేయడు. ఎక్కడున్నాడో కూడా తెలియదు. చిన్నోడైన ఇంటి పట్టున ఉండి హైదరాబాద్‌లో ఉద్యోగం చేసుకొని ఉంటాడనుకుంటే ఏదో రష్యన్ అమ్మాయిని పెళ్లి చేసుకొని రష్యాకి వెళ్ళిపోయాడు. ఇంతవరకు రాలేదు. ఎలా ఉన్నావన్న అడిగిన పాపాన పోలేదు. పొరలు పొరలుగా వస్తున్న దగ్గు. దగ్గుతో పాటు కఫం గళ్ళలు గళ్ళలుగా ఛాతీని ఆక్రమిస్తుంది. లేచి వాష్‌రూమ్‌కెళ్ళి శుభ్రం చేసుకుందామన్నా ఓపిక లేదు. ఒక మగ్ పక్కన పెట్టుకొని అందులోనే గళ్ళను ఉమ్ముతున్నాడు. దగ్గు వచ్చిందంటే ఒకసారిగా వదలదు. 10 నిమిషాలు ప్రాణాలు తోడేస్తుంది. సిగరెట్ కోసం పెట్టె వెతికాడు. 6 ఏళ్ల నుండి సిగరెట్ కాల్చడం అలవాటైంది. తను ఆ అలవాటు మానలేకపోతున్నాడు. ఈ ధూమపానం వల్లనే ఈ రోజు తను అనారోగ్యం పాలయ్యాడు. లంగ్స్ బాగా డ్యామేజ్ అయిపోయాయని డాక్టర్ చెప్పాడు. దగ్గు ఈసారి ఆగడం లేదు. లేచి మంచినీళ్లు తాగి పరుపు మీద పడుకున్నాడు. అతని ఇంకిపోయిన కళ్ళ నుండి సన్నని కన్నీటి బొట్లు కనుసన్నల నుండి పక్కకు జారి దిండు మీద పడ్డాయి. పరంధామయ్య గతంలోకి జారుకున్నాడు. నాన్న, పెద్ద కొడుకు మౌలి పిలిచాడు. నేను బీటెక్ పాస్ అయ్యాను కదా, మరి నన్నేమి చేయమంటారు? ఏదైనా ఉద్యోగం చేసుకో. ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరు. నేను కూడా బీఎస్సీ అవుతూనే ఒక ప్రైవేట్ కంపెనీలో కెమిస్ట్గా జాయిన్ అయ్యాను. నాకు ఉద్యోగం చేయడం ఇష్టం లేదు అన్నాడు మౌలి. నేను పెద్ద చదువులు చదివించలేనురా. ఏదో ఈ ప్రైవేట్ ఉద్యోగాన్ని ఇలా నెట్టుకొస్తున్నాను. నేను ఎంఎస్ చేయాలనుకున్నాను. అమెరికా యూనివర్సిటీలకు అప్లై చేస్తాను. మీరు కొంచెం సపోర్ట్ చేయండి అన్నాడు మౌలి. నా ఆర్థిక పరిస్థితి నీకు తెలియనిది కాదు మౌలి. ఫారిన్ పోవాలంటే 10 లక్షలైనా కావాలి. అంత డబ్బుని ఎలా సర్దను? ఇక నీ తమ్ముడు కూడా బీఫార్మసీలో చేరుతానంటున్నాడు. నువ్వు జాబ్లో చేరితే మంచిదని నా అభిప్రాయం అన్నాడు పరంధామయ్య. ఒక్కసారిగా చేతిలో ఉన్న సర్టిఫికెట్లు, మార్క్స్ మెమో, అమెరికన్ యూనివర్సిటీకి చెందిన ఆఫర్ లెటర్ అన్నీ విసిరికొట్టి బయటికి వెళ్ళిపోయాడు మౌలి కోపంగా. పరంధామయ్య గుండె బలంగా కొట్టుకున్నది. తన శ్రీమతి సావిత్రి తనదని పొదివి పట్టుకొని కుర్చీలో కూర్చోబెట్టింది. ఒక సిగరెట్ తీసి కాలుస్తూ బలంగా రింగు రింగులు వదులుతున్నాడు. తన సమస్యలు అలాగే తనని ఆ పొగలాగా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని పిల్లలు ఈ వింత మానసిక పరిస్థితిని అను ఈ అనుచిత ప్రవర్తనకు కారణం ఎవరు? తల్లిదండ్రుల పెంపకమా? అతి గారాబమా? అడిగినవన్నీ కొనిచ్చి కష్టపడే మనస్తత్వాన్ని నేర్పించకపోవడమా? కష్టాలను, సమస్యలను ఎదుర్కొట్టే ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించకపోవడమా? బ్రతకడానికి పిల్లలకి లౌకిక విద్యల్ని నేర్పిస్తున్నాము గాని, మనిషిగా జీవించడానికి నైతిక సూత్రాలను నేర్పించడం లేదు. అందుకే తల్లిదండ్రుల బాధ్యత వహించాలి. పిల్లలు ఇద్దరిని కష్టం తెలియకుండా పెంచాడు. మంచి స్కూల్స్‌లో ఫీజు ఎక్కువైనా కట్టి చదివించాడు. సావిత్రి నల్లపూసల గొలుసు కావాలని అడిగినా కొనివ్వలేకపోయాడు తను. ఇప్పుడు తను ఇంత అప్పు చేసి మౌలిని అమెరికా పంపడం కత్తి మీద సాములా ఉంది తనకి. అయినా మౌలి అర్థం చేసుకునే పరిస్థితిలో లేడు. అర్థం కాని పరంధామయ్య అచేతనంగా ఆలోచనలో పడిపోయాడు. మౌలి, నాన్నగారు, అమెరికా పోయి ఏర్పాట్లు చేసుకో. పీఎఫ్ లోన్‌కి అప్లై చేశాను.
అలాగే బ్యాంక్ లోన్ కూడా ట్రై చేస్తున్నాను అన్నాడు పరంధామయ్య గారు. మౌలి ఆనందానికి అవధుల్లేవు. తన తండ్రి ఎలా ఫండ్స్ అరేంజ్ చేస్తున్నాడు, ఎలా ఆ రుణాన్ని నాన్నగారు తీర్చగలడు అన్న ధ్యాస లేకుండా 3 నెలలలో పెట్టెబేడ సర్దుకొని అమెరికా చెక్కేశాడు పెద్ద కొడుకు మౌలి. అలా పోయిన పుత్రరత్నం 25 సంవత్సరాలైనా నాన్నగారిని పలకరించిన పాపాన పోలేదు. చిన్న కొడుకు బీఫార్మసీ అయిపోతూనే రష్యాకు వెళ్ళిపోయాడు. అక్కడే రష్యన్ అమ్మాయిని పెళ్లి చేసుకుని తల్లిని తండ్రిని పట్టించుకున్న పాపాన పోలేదు. సావిత్రి, పిల్లలకు రెక్కలిస్తే దూరంగా వెళ్ళిపోతారా? మరి ఈ వృద్ధ పక్షులకు దిక్కెవరు? మీకు నేను, నాకు మీరు అన్నది సావిత్రి. ఈ అసమర్థుని జీవనయాత్రలో నిన్ను సంతోషపెట్టిందే లేదు. దానికి తోడు మన పుత్రరత్నాలు మనకు చేసిన అన్యాయం నన్ను దహించి వేస్తుంది. పిల్లలు ఫారెన్లో ఉన్నారు, ఎక్కడో హాయిగానే ఉంటారు. వారి గురించి బెంగపడడం మానేయండి అంది సావిత్రి. ఇలాంటి దౌర్భాగ్యుణ్ణి కన్నా తల్లిదండ్రులం మనం. ముందు జన్మలో ఏదో పాపం చేసి ఉంటాము, అందుకే మనకి శిక్ష విధించాడు దేవుడు. అలాంటి మాటలు అనకండి, విశ్రాంతి తీసుకోండి సావిత్రి అనునయింపుగా ఓదార్చింది. కొన్ని రోజుల తర్వాత అనారోగ్య సమస్యల కారణంగా సావిత్రి కూడా పరంధామయ్యను ఒంటరివాణ్ణి చేసి వదిలి వెళ్ళిపోయింది. సావిత్రి లేని లోటు పరంధామయ్యను చాలా కృంగదీసింది. కనీసం బాధల్ని చెప్పుకోవడానికి కూడా ఎవరూ లేరు. ఈ లోకంలో ధన సంబంధాలేనా? ప్రైవేట్ ఉద్యోగంలో చేరి రిటైర్ అయిన తనకి 2000 రూపాయలు ఫ్యామిలీ పెన్షన్స్ తప్ప ఇంకో ఆదాయం లేదు. ఇప్పుడు తనకు ఈ ఇల్లు తప్ప దిక్కు ఎవరూ లేరు. సావిత్రి పోయినప్పటి నుండి ఎంతో కాలంగా తన ఇంటిలో పనిచేస్తున్న రాజమ్మ ఇంటి పనులు చేసి వెడుతుంది. నిస్సారమైన తన జీవితం ఇలా ముగిస్తుందని అనుకోలేదు పరంధామయ్య. ఇప్పుడు ఆ ఇంటిలో పరంధామయ్య ఒక్కరే. అనుబంధాలు, ఆప్యాయతలు లేని ఆ ఇల్లు విహీనంగా ఉంది. ఇంటి నిండా బూజు, అక్కడక్కడ ఎలుకలు, దోమలు, బొద్దింకలు పారాడుతున్నాయి. దుమ్ము దులితే నిండిపోయిన ఒక టీవీ, పక్కనే ఒక ఛార్జింగ్ లేక ఆగిపోయిన పాత మొబైల్ ఫోన్, కీ ఇవ్వని టేబుల్ క్లాక్ ముళ్ళు తిరగడం ఎప్పుడో మానేసింది. తెల్లవారింది. రాత్రంతా ఆలోచనలతో సతమతమైపోయిన పరంధామయ్య ఇంకా లేవనే లేదు. ఇంటి పని చేయడానికి ఉదయం రాజమ్మ వచ్చింది. అయ్యగారు! కళ్ళు తెలవేసి నోటి నిండా బురుగుతో తల వాల్చేసిన పరంధామయ్యను చూసి పని మనిషి రాజమ్మ భయపడింది. 50 ఏళ్లుగా అదే ఇంటిలో జీవోత్సవంలా బ్రతికిన పరంధామయ్య పార్థిక శరీరాన్ని పట్టుకొని చిన్నపిల్లలా ఏడుస్తుంది రాజమ్మ. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.